అయ్యన్న ద్వారా ఏం సంకేతం ఇస్తున్నారు బాబు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త శాసనసభ కొలువు తీరనుంది. 24వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించడానికి ముహూర్తం నిర్ణయించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన 20 రోజుల తర్వాత సభ ఏర్పాటు కానుంది. ఎమ్మెల్యేలు అందరూ ప్రమాణ స్వీకారం చేయడం, స్పీకరు, డిప్యూటీ స్పీకర్లను ఎన్నుకోవడం వరకు పరిమితం కానున్న ఈ శాసనసభ సమావేశాలు 3 రోజులు మాత్రమే జరుగుతాయి. కాగా స్పీకరుగా చింతకాయల అయ్యన్న పాత్రుడును ఎన్నుకోనట్లుగా తెలుస్తుంది. చింతకాయల అయ్యన్న పాత్రుడును ఎంతో గౌరవప్రదమైన సభాపతి స్థానంలో కూర్చోబెట్టడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఏం సంకేతాలు ఇవ్వదలుచుకున్నారు, రాజకీయాల్లో ఏ సరికొత్త ప్రమాణాలు నెలకొల్పాలని అనుకుంటున్నారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. స్పీకరు స్థానం అనేది చాలా ఉన్నతమైంది, రాజ్యాంగబద్ధమైనది, గౌరవప్రదమైనది కూడా. ఆ స్థానంలో ఉండే నాయకుడికి హుందాతనం కూడా ఉండాలి. కానీ తెలుగుదేశం పార్టీలో ఎంతో సీనియర్ అయిన చింతకాయల అయ్యన్న పాత్రుడి సంగతేమిటి? సీనియారిటీ విషయంలో ఆయనకు తిరుగులేదు. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఆయనకు ఉంది. అయితే హుందాగా ఉండే నాయకుడేనా అని అంటే ఆ పార్టీ వారు కూడా అవునని చెప్పలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొడాలి నానిని స్పీకర్ చేసి ఉంటే ఎలా ఉండేదో, తెలుగుదేశం చింతకాయల అయ్యన్న పాత్రుడిని స్పీకర్ చేయడం అలాంటి నిర్ణయమే. బూతులు తిట్టడంలో, రాయడానికి కూడా వీలు లేని, వినడానికి కూడా సిగ్గుపడే భాషతో చెలరేగిపోవడంలో వైసీపీలో కొడాలి నానికి ధీటైన నాయకుడు తెలుగుదేశంలో ఎవరైనా ఉన్నారా అంటే ముందుగా అయ్యన్న పాత్రుడి పేరే చెప్పుకోవాలి. మరి అలాంటి నాయకుడిని స్పీకరుగా ఎంపిక చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు ఏం సంకేతాలు ఇవ్వదలుచుకున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశమే కదా. వైసీపీ నాయకులకు తిరిగి మాట్లాడడానికి వీల్లేని విధంగా స్పీకర్తోనే తిట్టించుకోదలుచుకున్నారా అని నాయకులు చర్చించుకుంటున్నారు. తెలుగుదేశంలో ఇంకా చాలా మంది సీనియర్లు స్పీకర్ పదవిని ఆశిస్తున్న వారు ఉన్నప్పటికీ ప్రత్యేకంగా అయ్యన్నను ఎంచుకోవడం చంద్రబాబు నాయుడు చాణక్యమేనని వ్యాఖ్యానిస్తున్నారు.